వచ్చే పార్లమెంట్ ఎన్నికల ముగియగానే ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టాలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అందుకే అప్పులని లంకెబిందులని కాంగ్రెస్ నేతలు సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట కొండామల్లయ్య గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞతా సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అబద్దాల ప్రచారంతో అధికారంలోకి వచ్చిన పాలన అసహనంగా మారిందన్నారు. 2 లక్షల రుణమాఫీ, వడ్లకు 5,000 బోనస్, 4,000 పింఛన్, కరెంటు బిల్లుల మాఫీ ఏమయ్యాయని నిలదీశారు. అధికారంలో ఉన్న వాళ్లకు ఓపిక ఉండాలని, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని నిలదీశారు. వీళ్ళు మేనిఫెస్టో అమలు చేయించాలంటే మనం గట్టిగా ఎంపీలు గెలిస్తేనే కదా వీళ్ళ మెడలు వంచి గట్టిగా అమలు చేసే విధంగా మనం పోరాడగలుగుతాం, వీళ్ళని గట్టిగా అడగలుగుతాం. ఇవాళ వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పొద్దా? మీరు 9 తారీఖే 2 లక్షల రుణమాఫీ అన్నావు, చెయ్యలేదు గనుకనే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినము. నువ్వు రాగానే 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, నువ్వు ఇయ్యలేదు గనుకనే ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము. వడ్లు అమ్ముకోకుండ్రి, మేము రాగానే బోనస్ ఇస్తా అన్నావు, కానీ వడ్లకు నువ్వు బోనస్ ఇవ్వలేదు గనుకనే నిన్ను ఓడగొడుతున్నాము అనే విధంగా మనం కాంగ్రెస్ పార్టీకి చెప్పకపోతే, చురుకు అంటియకపోతే రేపు ఇవి అమలు అవుతాయా? ఈ విషయం మనం ప్రజలకు చెప్పాలి. నువ్వు 15,000 రైతు బంధు అన్నావు, నువ్వు ఇయ్యలేదు కనుకనే నేను ఓడగొడుతున్నాం బిడ్డ, ఇప్పటికైనా ఇయ్యమని చెప్పి మనం వాళ్ళకు చురుక అంటియాలి. ప్రజాస్వామ్యంలో పార్టీలకు ఎప్పుడు తెలుస్తాయి? మన ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి మీరు ఇచ్చిన హామీ అమలు చేయలేదు కనుకనే ఇగో మీకు ఈ గుణపాఠం అనే విధంగా మనం ప్రజలను కదిలించాలి, ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలకు విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అద్భుతంగా మళ్ళీ మనం ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఎవరిని నిర్ణయించినా మంచి మెజార్టీతో మనం గెలిపించడం కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం.